ఎన్నిక వచ్చినా ఒక ఎన్నిక వచ్చినా ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడి వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని చెప్తుంది. అదే క్రమంలో మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికలు విషయంలో మరి 42% బీసీ రిజర్వేషన్ల నెపం చూపెడుతోంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే దేశంలో ఎక్కడ కూడా ఇంత రాజకీయ చైతన్యం కనిపించదు. సో ఈ చైతన్యం అంతా నిజానికి మరొక 2 కొత్త పార్టీలు కూడా పురుడు పోసుకుంటున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ చైతన్యం కావచ్చు, ఆ రాజకీయ పార్టీల ఆవిర్భావం కావచ్చు, ఖచ్చితంగా ఎమ్మెల్సీ మల్లన్న అయితే డిక్లేర్ చేశాడు. కవిత కూడా తెలంగాణ జాగృతి సంస్థతో ఆమె చేసిన కార్యక్రమాలు చేస్తుంది, గుర్తింపు వచ్చింది. ఇక మరి కేసీఆర్ కూతురుగా ఆయన గతంలో ఎప్పుడైతే 2000 సంవత్సరంలో కావచ్చు, 2001 మధ్యలో ఏదైతే టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భావం చేయడం కావచ్చు, కవితకు కూడా ఇప్పుడు ఆమె కోర్టులో ఒక బాల్ ఉంది. పార్టీ పెట్టాలా, ప్రజల్ని చైతన్యం చేయాలా, బీసీలతో కలిసిపోవాలా, ఇదంతా ఆమెకు గ్రౌండ్ ప్రిపేర్ అయింది. బాలు ఆమె గోల్ చేసుకుంటుందా, పౌల్ చేసుకుంటుందా, నిజంగా కొత్త రాజకీయ పార్టీల ఎలా ఉండబోతాయి కనుక ఆవిర్భవిస్తాయి చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే మిత్రుడు జాగృతి మిత్రుడు శ్రీకాంత్ గారికి, అట్లాగే రామచంద్రన్ నాయక్ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, అలాగే మరొక మిత్రుడు డాక్టర్ జయరామ్ గారికి, అట్లాగే 99 ప్రేక్షకులకు నమస్కారం. ఎట్లా ఉందంటే, నేను న్యాయవాదిగా ఒక ఉదాహరణ చెప్తాను. ఏమందంటే, ముల్జిం సుస్తు గవాయి సుస్తు అని ఉర్దూలో సామెత ఉన్నది. ముల్జిం అంటే నిందితుడు, సుస్తు అయిందట, రాలే కోర్టుకు, కానీ గవాయి మాత్రం మొదలు వచ్చి రెడీ కూర్చున్నాయట, సాక్ష్యం ఇచ్చేవాడు. అట్లా ఉంది మన పరిస్థితి. మన మీడియా కానీ మనము అంటే ప్రీమెచ్యూర్. ఇంత శ్రీకాంత్ గారు చాలా బాగా చెప్పింది, యువమిత్రుడు. ప్రీమెచ్యూర్. ఇప్పుడు మనం కవిత ప్రకటించకపోతే మనం చెప్పేది ఏమి లేదు, కవిత ప్రకటించాల్సింది. శ్రీకాంత్ గారు కూడా కవిత ఆలోచనలు తీసుకొని చెప్పగలుగుతారు, కానీ కవిత ఆలోచన లేకుండా మేము పార్టీ పెడతామని చెప్పాలి. అందుకని యువమిత్రుడిని అభినందిస్తున్నాను. ఎందుకంటే కవిత ఆలోచనతో పోతారు కనుక, ఇంకోటి ఏం లేదు. ఒక్కటేమో ఇటు పక్క రెండు పార్టీలు అంటున్నారు కదా, కోపం వస్తే కొత్త పార్టీ పెడితే ఎవ్వరు సక్సెస్ కాలి ఇప్పటిదాకా. చరిత్ర మొత్తం తీసుకుందాం. ఉదాహరణకు డిఎంకే అన్నాడీఎంకే పుట్టింది. అన్నాడీఎంకే పుట్టిన తర్వాత కాంగ్రెస్ మొత్తం పోతేనే 2 పార్టీలు నిలిచినాయి కదా అక్కడ. ఇప్పటికి కూడా ప్రాంతీయ పార్టీలు మొత్తం రాజ్యం వెళ్తున్నాయి. అయితే డిఎంకే లేకుండా అన్నాడీఎంకే జయలలిత వచ్చేదాకా చూసినాం కదా మనం. అంటే ఆనాడు 2 జాతీయ పార్టీలు, కామరాజు నడిపిన పార్టీ అటువంటి కూడా తమిళనాడులో పోయింది. ఇవి మన తెలుగు నేలకు వస్తాను. ఎప్పుడో స్వాతంత్రం తర్వాత మన కోపం వస్తే మన స్వరాజ్ పార్టీ పుట్టింది. ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు దాన్ని లీడ్ చేశారు. ఏమైంది, వాళ్ళ కాంగ్రెస్ ఉంది కానీ స్వరాజ్ పార్టీ లేదు. కోపం వస్తే కొత్త పార్టీ పెడితే ఎప్పుడు సక్సెస్ కాలేదు. ఆ వాక్యూమ్ ఉండాలి. ఇంతకుముందు జయరామ్ గారు ఆ వాక్యూమ్ లేకపోతే ఏ పార్టీ సక్సెస్ కాదు. ఇది తెలుగు నేలలో చెప్తానంటారు. మళ్ళీ ఇక్కడికి వస్తే గతంలో ఒక వాక్యూమ్ ఉన్నప్పుడు ఇదే ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే సినిమా అన్నట్టు పార్టీ రాజకీయాలని ఇందిరాగాంధీ ఎద్దావా చేసింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఉన్నారు, సినిమా వాళ్ళకి ఏం రాజకీయాలు తెలిస్తే అన్నారు. ఏమైంది, కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షము స్వపక్షం ఉండడం వల్ల అన్నాడు. ఏమైంది అంటే, వాక్యం ఉంది కనుక ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అనుభవించిన ఎన్టీ రామారావు నిలబడగలిగిండు. మొట్టమొదటి ఎన్నికల్లోనే సక్సెస్, 9 ఏళ్ళలోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ చరిత్ర వేరు. అట్లాగే మరొక కాజ్ అంటే మంచి కాజ్ ఉంటే కేసీఆర్ గారు నిలబడగలరు. తెలంగాణ అస్తిత్వ పోరాటం ఎత్తుకున్నాడు, నిలబడగలరు. మరి గతంలో చూసినా కదా, ఇదే తెలంగాణ అస్తిత్వ పోరాటం ఎత్తుకున్న చిన్నారెడ్డి ఏమైండు, రకరకాల మనుషులు ఏమైనా చూసినా కదా మనం కాంగ్రెస్ పార్టీలో. ఆనాడు టీపీఎస్ కు ఎప్పుడు కూడా ఒక ఉద్యమం కానీ, ఒక భావోద్వేగం కానీ భావోద్రేకంగా మారితే ఓట్లు పడతాయి. 71లో తెలంగాణ ప్రజా సమితి మధ్యంతర ఎన్నికలు వచ్చిన మొత్తం దేశవ్యాప్తంగా మన ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీనామా. అంటే అప్పుడు చూడండి, మరి 71లో మనం చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున సంచలనం జరిగింది. 11 సీట్లు అవుట్ ఆఫ్ 16, అప్పుడు 16 17 తెలంగాణ ప్రాంతానికి 16 ఉంటే ఒక సీటు చెరసగం ఉండే ఇప్పుడు భద్రాచలం. అట్లా చూసుకుంటే 16లో 11 సీట్లు టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి గెలుచుకుంది కదా. దాన్ని ఏం చేసి తీసుకుపోయి విలీనం చేస్తే ఉబ్బలో పుట్టింది, మక్కలో పోయింది. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా శాపనార్థాలు పెట్టారు చాలా మంది. ఉబ్బలో పుట్టి మక్కలో పోతుంది ఏందని. నేను ఏమన్నానంటే, ఒక కాజు కోసం పుట్టిన పార్టీలు నిలబడతాయి. అది ఉప ప్రాంతీయ పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీ కావచ్చు. ఇవాళ మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తాను, 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీ ఉన్నాయి. మిగతా కూడా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా ఆలయ నరేంద్ర గారు, అంతకుముందు మనకు విజయశాంతి గారు, వాళ్ళు మనం పెట్టిన మన తెలంగాణ జనసమితి కోదండరామ్ గారు చూసినాం కదా. కోపం వస్తే కొత్త పార్టీ పెట్టిన వాళ్ళు ఎవ్వరు ముందర పడదు కూడా అంటున్నాను. నా అనుభవంతో చెప్తున్నాను. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల పుట్టుక వాటి మీద ఒక 10 వ్యాసాలు రాసిన వాడిని. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బీజేపీ ఇటుపోయినా అటుపోయినా కూడా నిలబడుతూ వస్తున్నాయి. ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండే, బీజేపీ వచ్చేదాకా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ ఉంటుండే.
ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్ లో ఉన్నది గతంలో. ఇంద్రజిత్ గుప్తా వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకులకు పనిచేసింది. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయింది. కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో ఉంది, బీజేపీ 17-20 రాష్ట్రాల సొంతంగా ఉంది. ఈ స్థితిలో మన తెలంగాణ రాష్ట్రం లేదంటున్నాను. ఎందుకంటే పెట్టినా తీర్మానం పెట్టినా ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి చెప్తాను. ఇప్పుడు మాకెంతో మేమంతా అనే చైతన్యం ఉన్నది, లేదట్లేదు. కానీ గతంలో మన ఎవరు మన మీరు కృష్ణయ్య గారు పెట్టారు కదా, ఏమైంది? కృష్ణయ్య గారు కూడా బీసీ పార్టీ పెట్టిండు కదా. అంతకుముందు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాను, నేను నిలబడతాను అని చెప్పి దేవేంద్ర గౌడ్ గారు కూడా నవ తెలంగాణ పార్టీ పెట్టిండు కదా. ఏమైంది? నేనేమంటున్నాను అంటే డబ్బో దశకమో ఉంటే పార్టీలు నడవవు. ప్రజలు దాన్ని వెంటపడాలి, ఆ ఎజెండా ఉంటే నడుస్తుంది. అంటే రామ్మోహన్ గారు ఇప్పుడు బీసీ నినాదం అదే 42% బీసీల రిజర్వేషన్ల అంశంలో ఇటు కవిత అటు తీన్మార్ మల్లన్న ఇద్దరు కూడా బీసీ నినాదం ఎత్తుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా జరిగినాయి. అది చూసినాం. కంచం పొత్త మంచం పొత్త అని దాంట్లో కవిత మీద తీన్మార్ మల్లన్న కామెంట్ చేయడం కావచ్చు, మరి తెలంగాణ జాగృతికి సంబంధించి కొంతమంది నాయకులు ఆయన ఆఫీస్పై దాడి చేయడం కావచ్చు. అంటే 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీ రావట్లేదు. దాని వెనుక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా మరి కొంత బీసీల విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇక తీన్మార్ మల్లన్న అయితే గత కొంతకాలంగా ఇందాక జయరాం గారు అన్నట్టు ఆయన బీసీల కోసం ఏం చేసిండు అనే అంశంలో మరి ఇది ఒక ఆయన ఏం చేసిండా ఏం చేయలేదా తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిన రోజు మనం అడుగుదాం. కానీ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది ఒకటి కాజ్ కాదా, మనం 42% బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఇది ఒక పర్ఫెక్ట్ కాజ్ కాదంటారా? అవచ్చు, కానీ దానికి దీనికి పొందన ఎక్కడ అంటున్నాడు. ఇద్దరు వ్యక్తుల గురించి, నాకు వ్యక్తుల గురించి మాట్లాడే ఇష్టం ఉండదు, వ్యక్తుల గురించి కామెంట్ కూడా చేయాలి. జయరాం గారు అన్నారు కదా, ఇప్పుడు అట్లా అంటే తీర్మార్ మల్లన్న ఏం చేసి ఉండని ప్రశ్నిస్తే మరి కవిత కూడా ఏం చేసిన ప్రశ్నించాల్సి వస్తుంది కదా, సమాజం ప్రశ్నిస్తుంది కదా. ఇప్పటిదాకా నాన్నతో కలిసి ఉన్నది